మీరే తనూజ మీ చేతిలోనే ఎవిక్షన్ పాస్ ఉంది. ఈరోజు డబుల్ ఎలిమినేషను. ముగ్గురు మధ్య డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. గౌరవ్, దివ్య, నిఖిల్ వీళ్ళ ముగ్గురు మధ్య డబుల్ ఎలిమినేషన్ హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీరే తనూజ అయితే వీళ్ళ ముగ్గురులో ఎవరిని సేవ్ చేస్తారు? ఒక్క పేరు కామెంట్ చేయండి. గౌరవ్, దివ్య, నిఖిల్ ముగ్గురులో ఎవరిని మీరు సేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కింద క్లియర్ కట్గా మీరు కామెంట్ చేయండి. సో మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ చాలా పెద్ద ఇష్యూస్ నడిచాయి దివ్య అండ్ తనుజ మధ్య. క్యాప్టెన్సీ టాస్క్లో ట్రైన్ ఇష్యూలో భారీ లెవెల్లో కూడా జరిగింది వాళ్ళిద్దరికి. సో అప్పటి నుంచి కూడా ఆపరేషన్ దివ్య అనేది స్టార్ట్ చేశారు తనుజ ఫ్యాన్స్. ఆమెను ఎట్టి బస్సులో హౌస్ నుంచి పంపించారని. ఆమెను సేవ్ చేయడానికి అన్నట్టు బిగ్ బాస్ ఏకంగా ఇంట్లో ఉన్న అందరినీ కూడా సేవ్ చేసేసాడు. ఇంట్లో ఉన్న అందరినీ కూడా నామినేషన్స్లోంచి బయటికి తీసేసాడు. నిన్న ఏదైతే ఎవిక్షన్ పాస్ లాంటిది తనకి దక్కిందో, ఇమ్యూనిటీ దక్కిందో, అప్పటితో ఇక ఓటింగ్ లిస్ట్లోంచి కూడా నామినేషన్స్లోంచి కూడా బయటకు వెళ్ళిపోయింది, కెప్టెన్ అయిపోయింది. ఇమ్యూనిటీ వచ్చి మళ్ళీ కెప్టెన్ కూడా అయింది. సో రెండు బిగ్ థింగ్స్ వచ్చాయి ఆమెకి. రాని అవ్వటం వల్ల ఇమ్యూనిటీ వచ్చింది, అందువల్ల ఆ లిస్ట్ ఆఫ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్లోంచి బయటకు వెళ్ళిపోయింది. సో ఇమాన్యుయల్ అండ్ తనుజ తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నామినేషన్స్ లిస్ట్లో ఉన్నారు, ఓట్లు వేయాల్సిన లిస్ట్లో. సో కెప్టెన్ కూడా అయింది, నెక్స్ట్ వీక్కి నామినేట్ చేసే ఛాన్స్ లేదు. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో తనూజ ఫ్యాన్స్కి కొండంత బలం వచ్చినట్టే. ఎందుకంటే రెండు రకాలుగా బలం వచ్చింది వాళ్ళకి. ఒకటి, తనూజ లేదు కాబట్టి ఓట్లు వేసే పని లేదు. ఇప్పుడు వాళ్ళ ఓట్లు అంటే కూడా కింద ఉన్న ముగ్గురిని పైకి లేపుకోవాలి, దివ్యాని కిందకి పంపించేయాలి. అంటే సింగిల్ ఎలిమినేషన్ ఉన్నా సరే దివ్య బయటకు వెళ్ళిపోవాలని తనూజ ఫ్యాన్స్ యొక్క ప్లాన్. సో నిఖిల్కి విపరీతంగా ఓటింగ్ పడుతున్నాయి రాత్రి నుంచి. నిఖిల్కి ఓటింగ్ అదే రెండో రీజన్ అనమాట నేను చెప్పబోయేది. రెండో రీజన్ అంటే నిఖిల్కి ఓట్లు ఎక్కువగా పడడానికి మెయిన్ రీజన్, తను కూడా ఈ వీక్ చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టాడు. ఆ టాస్క్ చాలా కష్టమైనటువంటి టాస్క్, అది కూడా గెలిచి రాజు అయ్యాడు. సరే, తనుజ చేతిలో కూడా ఓడిపోయాడు. అదైతే సింపతి కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తను గెలవాల్సినటువంటి టాస్క్ అది. కాస్త అంగబలం ఉన్న వాళ్ళు గెలిచేటువంటి టాస్క్ అది. బలశాలులు గెలుస్తారు, బట్ అది కూడా తను ఓడిపోయాడు. అది కూడా కాస్త నెగిటివ్ పాజిటివ్ అయితే కూడా. ప్రీవియస్గా మాత్రం రాజు అయిన టాస్క్ కానీ ఇంకోటి కానీ నిఖిల్లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇవి గౌరవ్ తగ్గాడు, నిఖిల్ కాస్త హైలైట్ అవుతున్నాడు, అదొకటి. అండ్ గౌరవ్ మీద కూడా తనూజ ఫ్యాన్స్కి చాలా పాజిటివ్ వచ్చేసింది. అందువల్ల విపరీతంగా ఓట్లు పడుతున్నాయి గౌరవ్కి, దివ్య కిందకు వచ్చేస్తుంది. ఇవాళ పడుతున్నటువంటి ఓటింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏం వారం, ఇవాళ ఫ్రైడే కదా, సో సాటర్డే. సో నిన్నటి వరకు పడినటువంటి ఓటింగ్స్ని మనం కనుక కన్సిడర్ చేసుకుంటే గౌరవ్ పట్ల కూడా తనూజ ఫ్యాన్స్కి విపరీతమైనటువంటి పాజిటివిటీ వచ్చేసింది. మొన్న నైటే ఈ లీక్స్ అన్నీ వచ్చాయి కాబట్టి నిన్నంతా కూడా ఓట్లేశారు. సో ఏం జరిగిందంటే గౌరవ్ విషయంలో ఫస్ట్ ఈ ప్రజలందరూ కలిసి కళ్యాణ్తో ఎవరు ఫైట్ చేయాలనేది ఎంచుకోవాలి కదా. రీతు, నిఖిల్ అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒకళ్ళని పంపించాలి పోటీగా అనుకున్నారు. కళ్యాణ్ వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. వాళ్ళు ముగ్గురు వచ్చారు. అయితే కళ్యాణ్కి ఆపోజిట్లో ఇద్దరిని పంపించమన్నాడు. ఇద్దరు కమాండర్స్ని చూస్ చేసుకోమని చెప్పి ప్రజలకు ఇచ్చాడు బిగ్ బాస్. ప్రజల్లో అయినటువంటి భరణి, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, గౌరవ్ వీళ్ళు నలుగురు కలిసి ఇద్దరిని ఎంచుకోవాలి. ఇద్దరిని ఎంచుకునే టైంలో ఫస్ట్ పేరు దివ్యాది వచ్చింది, దివ్యాది ఓకే చెప్పారు. సెకండ్ పేరు డీమంత్ డిస్కషన్ నడుస్తూ ఉండగా గౌరవ్ ఏం చేశారండి చాలా తెలివిగా, తనుజ అయితే నీకు ఓకే కదా అని భరణిని, ఇమాన్యుయల్ని అండ్ సుమన్ శెట్టిని అలా అనేసరికి వాళ్ళు ఓకే అనేసరికి నలుగురు ఒకేసారిగా డీమన్ పవన్ పేరు వెళ్ళిపోయింది, తనుజ పేరు ఎంటర్ అయిపోయింది. సో అందువల్ల డీమన్ పవన్ అండ్ దివ్య పేర్లు బయటకు వెళ్ళి కళ్యాణ్ ఏమో తనుజని చూస్ చేసుకున్నాడు. సో తనుజ ఏమో కళ్యాణ్తో ఆడి గెలిచింది, ఆ తర్వాత నిఖిల్ అండ్ రీతుతో ఆడి గెలిచింది, ఏకంగా ఇమ్యూనిటీ వచ్చింది, హౌస్కి కూడా తను కంప్లీట్గా రాణి అయిపోయింది. సో ఈ కైండ్ ఆఫ్ అంటే కెప్టెన్ కూడా అయిపోయింది. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే, ఇక్కడ స్టార్టింగ్ బటన్ ఎక్కడి నుంచి వచ్చింది, తనుజ అక్కడ కెప్టెన్ అవ్వడానికి వచ్చినటువంటి అవకాశాల్లో ఫస్ట్ అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది, గౌరవ్ చూస్ చేసుకోవడం వల్ల వచ్చింది. ఆ విషయం తనుజకి తెలిసినా తెలియపోయినా బయట ఉన్నటువంటి తనుజ ఫ్యాన్స్కి చాలా క్లియర్గా తెలుసు. అందువల్ల కింద ఉన్నటువంటి ముగ్గురు ఎలా ఉన్నారంటే, దివ్య ఉందబ్బా కింద నుంచి పైకి టాప్ 3లో, కింద నుంచి 3లో, తన కింద గౌరవ్, తన కింద నిఖిల్ ఉన్నారు, ఇట్లా ఉన్నారు. సో దివ్యాకి 5%, గౌరవ్కి 4%, నిఖిల్కి 3%. నిఖిల్ పర్ఫార్మెన్స్ వల్ల దానివల్ల నెమ్మదిగా తను కొంచెం ఈ పొజిషన్కి వస్తున్నాడు. గౌరవ్ మీద తనుజ ఫ్యాన్స్కి వచ్చినటువంటి ప్రేమ వల్ల తను ఇక్కడికి వస్తున్నాడు. సో నెమ్మదిగా దివ్య ఇక్కడికి కానీ గ్యారంటీగా వచ్చే సిచ్యువేషన్ ఉంది. ఇక్కడికి వస్తే సింగిల్ ఎలిమినేషన్ వెళ్ళిపోద్ది, ఇక్కడికి వస్తే డబుల్ ఎలిమినేషన్లో గ్యారంటీ వెళ్ళిపోద్ది. ఇక్కడికి గనక వచ్చి ఇట్లాగే ఉండిపోతే డబుల్ ఎలిమినేషన్ దగ్గర అంటే ఒకసారి ఏం చేస్తారంటే గౌరవ్ వర్సెస్ నిఖిల్ పెట్టి సేవ్ చేస్తావా అంటారు, చేయను అందనుకో. నెక్స్ట్ మళ్ళీ దివ్య వర్సెస్
గౌరవ్ పెట్టి సేవ్ చేస్తావా అని అనుకో, అప్పుడు ఆల్రెడీ గౌరవ్ చెప్పుకుని పెట్టుకున్నాడు అనుకో తనుజాకి, నేను నా వల్ల నువ్వు వచ్చావని, దివ్యాని పక్కన పెట్టి చక్కగా గౌరవం సేవ్ చేస్తుంది. సో ఈ రకంగా దివ్య ఈరోజు హౌస్లోంచి ఇవాళ రేపట్లో హౌస్లోంచి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ చాలా స్ట్రాంగ్గా కనపడుతున్నాయి అనేటువంటి అనాలిసిస్లు మనకు స్ట్రాంగ్గా వినపడుతున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? మీరే తనుజ అయితే ఎవరిని సేవ్ చేస్తారు? కామెంట్ చేయండి.